man Govardhan. Please go and watch the movie Family Star. So కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తాయి, కొన్ని ఫిల్మ్ షేక్ చేస్తాయి ఒకసారి. బట్ ఇట్స్ ఫ్యామిలీ స్టార్. దిస్ ఇస్ ద ఫ్యామిలీ స్టార్. మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ కామన్ ఆడియన్స్ షేక్ చేసేసింది. సో నాకు కూడా ఇవ్వండి అని అనిపించుకోవాలనిపించింది మృణాల్ ఠాకూర్ గారు. సో ఆ ఒక్క డైలాగ్ చాలు. ఆ ఒక్క డైలాగ్ తో నాకు తెలిసి మిడిల్ క్లాస్ కాదు ప్రతి ఒక్కరు వచ్చేస్తారు. ఇందులో ఎక్కడ అశ్లీలత అనేటువంటి లేదు. పెద్ద 46 సినిమా హిట్. అర్థమైందా? ఇంకోటి సిఇఓ, ద మీనింగ్ ఆఫ్ సిఇఓ ఎథిక్లెస్. అర్థమైందా? ఓర్వలేనితనం. సో సినిమాలో చిన్న చిన్న డైలాగ్ ఉంటాయి. ఎవరైనా సిగరెట్ తాగడం లైఫ్ మట్టి కొట్టుకొని పోతుంది. అర్థమైందా? ఇలాంటి కూడా ఒక డైలాగ్ ఉంది, అది బాగుంటుంది దాంట్లో చూస్తున్న సినిమాలో. అండ్ ఎనీ క్వశ్చన్స్? అది నీకు ఫ్యామిలీ లేకపోతే చూడకయ్యా. అర్థమైందా? నీకు ఫ్యామిలీ కావాలంటే సినిమా చూడయ్యా. అందరూ వచ్చి చూడొచ్చు, నో డౌట్ అనమాట. సో మీరు పెట్టిన ప్రతి రూపాయికి దానికి డబుల్ రెట్టింపు సినిమాలో ఆనందం ఉంటుంది అనమాట. సో ఎమోషన్స్ పరంగా కానీ, ఫైట్స్ పరంగా కానీ, సాంగ్స్ పరంగా కానీ, సో వెన్నెల కిషోర్ గారి కామెడీ కానీ అన్ని బాగున్నాయి అన్న, చాలా బాగుంది. ఖచ్చితంగా రీచ్ అయింది. మరియు పాన్ ఇండియా సినిమా 500 కోట్లు అని చెప్పను కానీ డీసెంట్ హిట్. ఒక ప్రతి ఒక్క ఫ్యామిలీ మ్యాన్ చూడాల్సిన సినిమా. గ్రేట్ డైరెక్టర్ భయ్యా. అటువంటిది ఒక విజయ్ దేవరకొండకి ఇచ్చి ఫ్లాప్ చేయించుకున్న సినిమా అసలు ఏం బాగలేదు. నాకు ఏ మాత్రం నచ్చలేదు భయ్యా. మీరు ఇటువంటి సినిమాలు ఇటువంటి సినిమాలు మీరు మూవీ రిలీజ్లో చూడడం చాలా బెస్ట్, ఓటీటీలో చూడడం ఇంకా బెస్ట్. డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు భయ్యా. నిజంగా చెప్పాలనుకుంటే ఒక ఫ్యామిలీ స్టార్ అంటే సాంప్రదాయంగా ఫ్యామిలీ తగ్గట్టు సినిమా తీయాలి. మృణాల్ ఠాకూర్తో పుచ్చుకులాంటి బొంచిక్లు, కిస్సులు, లిప్ కిస్సులు అంటే సొసైటీకి ఏం మెసేజ్ ఇద్దాం నాకు అర్థం కాకూడదు. ఈ రోజుల్లో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎలా రెడీ అవుతుందంటే కొన్ని సినిమాలు పర్టికులర్గా ఇటువంటి సినిమాల వల్ల ఒక ప్రాస్టిట్యూట్ అని ఒక పేరు ముద్ర పడిపోయింది భయ. నన్ను అడిగి చెప్పాలనుకుంటే సినిమాలో అసలు ఏం లేదు నచ్చడానికి, అసలు ఏం లేదు. ఇప్పుడు నీ బొచ్చు మీద ఏమైనా ఏకలు ఉన్నాయా? లేవు. ఇలా చూపించండి. సినిమాలో కూడా అంతే, కంటెంట్ లేదు. ఇటువంటి సినిమాల్ని ఎవరు ఎంకరేజ్ చేయదు భయ్యా, ఎంకరేజ్ చేయదు. రే నచ్చలేదు ఓకే, మళ్ళీ చెప్తాను. మీరు డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు భయ్యా. నన్ను అడిగితే డబ్బులు ఎవరు వేస్ట్ చేసుకోవద్దు. మొన్న రీసెంట్ గా తెలుగు మీడియా డిజిటల్ ఫెడరేషన్ అని ఒకటి స్టార్ట్ అయింది భయ్యా. 500 మంది ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చారు అంటే యువతకి ఛాన్స్ ఇద్దామని. కానీ ఆ ఈవెంట్లో ఏమైంది, విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్ అయింది, చిరంజీవి గారిని ఇంటర్వ్యూ చేశారు, దాని వరకే ఎంటర్టైన్మెంట్ ఉంది. ఇన్ఫ్లుయెన్సర్స్కి ఏం చేశాడు, ఎవడు వచ్చిన నమ్మగానే వాడుకున్నారు భయ్య. అది తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ పేరు చెప్పి ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ వాడుకున్నారు ఆ రోజు ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్లో. ఎవ్వడికి ఏటి ఇవ్వలేదు. అర్థమవుతుంది కదా. సినిమా బ్రో అడగరండి, సినిమా ఏం బాగలేదు భయ్య. మళ్ళీ చెప్తాను, అస్సలు బాగాలేదు. కంటెంట్ లేని సినిమాలు రేటింగ్లో కూడా నేను ఇవ్వను. నాకు అస్సలు నచ్చలేదు అన్న. ఇది ఒక ఆడియన్గా మూవీ గురించి చెప్పాలంటే సినిమాలో తీసుకున్న కంటెంట్ చాలా మంచి కంటెంట్. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా ఉంటుంది, ఆ లైఫ్ స్టోరీ ఎలా ఉంటుంది, వాళ్ళు పడే కష్టాలు ఎలా ఉంటాయి అంటే ఇప్పుడున్న రోజుల్లో అలాంటి పర్సన్స్ చాలా రేర్గా ఉంటారు. ఎందుకంటే ఫ్యామిలీ మొత్తం నేనే చూసుకోవాలి, ఇది నా ఫ్యామిలీ అని ఫీల్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో దీనికి రిలేటెడ్గా సినిమా తీయడం అనేది ఒక హ్యాపీ విషయం. ఎందుకంటే చాలామంది ఫ్యామిలీ అంటే నేను నాది అనుకునే జనాల మధ్యలో బతుకుతున్నాం ప్రజెంట్ మనం. కానీ ఈ సినిమాలో చూపించిన స్టోరీ ఏంటంటే మనది మనం అనే బతికే ఒక కుర్రాడి లైఫ్ స్టోరీ ఇది. ఇందులో నాకు నచ్చని విషయం ఏంటంటే స్టోరీ అన్న అదే గీతా గోవింద్ స్టోరీని మోడిఫై చేసి క్యారెక్టరైజేషన్స్ మార్చేసి సేమ్ అలానే అదే మెలోడీలో తీసేస్తే చూస్తారనుకోవడం చాలా పెద్ద తప్పు. రీసెంట్గా వచ్చే సినిమాలన్నీ ఇలాగే ఈ జోనర్లో వచ్చేస్తాయి. డైరెక్టర్లు స్టోరీ మీద కాన్సన్ట్రేషన్ చేయండి అయ్యా. కాష్ తీసుకునే బ్యాక్గ్రౌండ్లో తీసుకునే హీరోయిన్స్ బాగుంటారు, అందరూ బాగుంటారు. బట్ ఇక్కడ ఏంటి అంటే స్టోరీ ఉండట్లేదు, తీసే విధానం ఉండట్లేదు, ల్యాగ్లు ఉంటాయి, ట్విస్ట్లు అంటారు, అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు. చూసిన స్టోరీనే చూడడానికి మేము డబ్బులు పెట్టి థియేటర్కి రావాలా భయా? ఇప్పుడే గీతా గోవింద్ మూవీ చూసి వస్తానా? ఏంటి ఆశ్చర్యపోతున్నారా? ఆశ్చర్యపోవద్దు. గీతా గోవింద్ పార్ట్ 2
ఫ్యామిలీ స్టార్ పెట్టారు అంతేగాని ఏం లేదు. గీతా గోవింద్ పార్ట్ 2 సినిమా చూసి వస్తున్నా. సేమ్ స్టోరీ భయ్య, చాలా అంటే చాలా బాగుంది. సూపర్ అంటే సూపర్. మీరు సినిమా చూడాలనుకుంటే ఆల్రెడీ మనకి యూట్యూబ్ లోను, ఐబొమ్మలోను, లేకపోతే ప్రతి దాంట్లో ఉంటది. ఇది ఫ్యామిలీ స్టార్ అనుకున్నారు కాదు, గీతా గోవింద్. అది చూస్తే ఇది చూడట్లేదు, యాస్టీజ్ ఉంది, ఏం లేదు. తర్వాత తొలి ప్రేమ, వరుణ్ తేజ్ ఒక తొలి ప్రేమ సినిమా ఉంటుంది చూసారా, ఫారెన్ వెళ్ళడం, ఫస్ట్ గొడవ ఆడుకోవడం, తర్వాత కలవడం, యాస్టీజ్. డైరెక్టర్ గారు ఒక మాట చెప్తున్నా వినండి, మీరు కొత్త సినిమా తీయండి సార్. ఆల్రెడీ ఒక సినిమా హిట్ కొట్టారు గీతా గోవిందం, సర్కార్ వారి పాట. మళ్ళీ గీతా గోవింద్ ఎందుకు, కొన్ని తీసిన వాళ్ళు పార్ట్ 2 అని చెప్పి కంటిన్యూషన్ తీయండి. రష్మికన పెట్టండి, సేమ్ లిప్ టు లిప్ కిస్లు అన్ని కలిపి కొట్టండి. ఎందుకు సార్ ఇది వేరే పేరు మార్చుకుని ఫ్యామిలీ స్టార్ అని పెట్టి ఏం చూపిస్తున్నారు? ఫ్యామిలీ స్టార్ అని చెప్పి లిప్ టు లిప్ కిస్లు చూపెడతారా? లాస్ట్ క్లైమాక్స్ లా ఎందుకు పెడుతున్నాడో ముద్దులు తెలీదు. నాకైతే మాత్రం మతిపోయింది. గీతా గోవిందం పార్ట్ 2 సినిమా అయితే మాత్రం చాలా బాగుంది. ప్రతి ఒక్కరు వెళ్ళి చూడండి, యూట్యూబ్ లో దొరుకుతుంది. ఆడే ఉంది భయ్య పార్ట్ 2. ఇది గీతా గోవిందం పార్ట్ 2 తొలి ప్రేమ సినిమా 4-5 సినిమాలు కలిపి కొట్టారు. అయిపోయింది, సినిమా అయిపోయింది. ప్రమోషన్ చేస్తే థియేటర్కి వచ్చేస్తారు, ఒక 50 కోట్లు 60 కోట్లు వచ్చేస్తాయి. తర్వాత బాగుంటే బాగుంటుంది, లేకపోతే లేదు, అంతే. 60 కోట్లు దాటితే గ్రేట్, ఎందుకంటే వాళ్ళు చేసిన ప్రమోషన్ కి హౌస్ఫుల్ అయిపోయింది పాపం థియేటర్ ఈ రోజు అంతా. సరిపోద్ది వాళ్ళకి, ఆ కలెక్షన్ సరిపోతుంది అంతే. తర్వాత రేపు నుంచి ఏమి ఉండదు, ఖాళీ మొత్తం అయిపోయింది. అన్న విజయ్ దేవరకొండ యాక్టింగ్ గురించి మనం ఏం చెప్పలేదు. ఆయన ఆల్రెడీ ఆయన గురించి మనకు తెలుసు, ఆయన యాక్టింగ్ గురించి తెలుసు. స్టోరీ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి మంచి స్టోరీ తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఆయన అయితే మాత్రం ఫ్యామిలీ స్టార్ గా చాలా బాగా యాక్ట్ అయిపోయారు. ఎందుకంటే 40+ వచ్చేసి ఉంటాయి బాడికి, ఆయన ఫ్యామిలీ స్టార్ అయిపోయారు. ఇప్పుడు రేపు పొద్దున మనకి నాగార్జున, వెంకటేష్ గారు, తర్వాత విజయ్ దేవరకొండ, వీళ్ళు ముగ్గురు ఫ్యామిలీ స్టార్స్. ఏం లేదు బాయ్, సెంటిమెంట్ ఏం లేదు ఇక్కడ. ఫ్యామిలీ స్టార్ అని పెట్టేసి సెంటిమెంట్ ఏముంది బాయ్, ఏమీ లేదు. ఒకటే గీతా గోవిందం చూస్తే దాని పార్ట్ 2 ఇది అంతే, ఇంక వేరే చెప్పాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ బాయ్, థ్యాంక్ యూ.